హలో ఎవ్రీవన్. ఇటీవల జరిగిన గ్రూప్ 2 పరీక్షలో మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో సెట్ ఏలో వచ్చిన మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకి ప్రశ్న సాల్వ్ చేయడానికి ఇచ్చిన హింట్ అన్నమాట. ఇది 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 మనకి ఇచ్చారు. నెక్స్ట్ సీక్వెన్స్ ఏమొస్తుంది అని చెప్పేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ది ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ 3 క్యారెక్టర్స్, వీటిని డిజిట్స్ సింబల్స్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మనం క్యారెక్టర్స్ అనుకుందాం. సో ఈ 3 క్యారెక్టర్స్ మొత్తం కలిపి రాసేసారనమాట, ఎటువంటి గ్యాప్ లేకుండా. సో అది ఫస్ట్ వన్. సో రెండోది ఎలా వచ్చింది అంటే, ఇక్కడ 3 క్యారెక్టర్స్ కలిపి రాశారు, గ్యాప్ ఏమీ లేదు కాబట్టి వెంటనే వచ్చిన 9 అనే నెంబర్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఒక్క క్యారెక్టర్కి గ్యాప్ ఇచ్చి పక్క క్యారెక్టర్ రాశారు, వెంటనే దాని పక్కన ఉన్న ఇంకో క్యారెక్టర్ రాశారు. అందుకని 9, ఒక క్యారెక్టర్ గ్యాప్ ఇచ్చాక డాలర్ సింబల్, తర్వాత వెంటనే పి. ఇప్పుడు ఇక్కడ ఒక క్యారెక్టర్ గ్యాప్ ఇచ్చారు కదా, కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక క్యారెక్టర్ని గ్యాప్ ఇచ్చారు. సో అందుకని హ్యాష్ని వదిలేసి 6 నుంచి స్టార్ట్ చేశారు. సో 6 నుంచి ఇక్కడ ఒక క్యారెక్టర్ గ్యాప్ కాబట్టి నెక్స్ట్ 2 క్యారెక్టర్స్ గ్యాప్. సో ఈ 2 క్యారెక్టర్స్ ప్లస్ని యూని రిమూవ్ చేసేసి వెంటనే ఓ రాశారు. ఓ తర్వాత ఇమీడియట్గా వచ్చే క్యారెక్టర్ డాలర్ సింబల్ రాశారు. సో నెక్స్ట్ హింట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 క్యారెక్టర్స్ కదా స్కిప్ చేశారు. సో ఇక్కడ కూడా మనం 2 క్యారెక్టర్స్ స్కిప్ చేశాక నెక్స్ట్ హింట్ ఏ నుంచి మొదలు పెట్టారు. సో ఇక్కడ 2 క్యారెక్టర్స్ స్కిప్ చేశారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అంటే 3 క్యారెక్టర్స్ స్కిప్ చేశాక ఏ, ఈ 2ని డీని అండ్ అనే సింబల్ని ఈ మూడింటిని స్కిప్ చేశాక హ్యాష్ రాశారు, తర్వాత హ్యాష్ ట్యాగ్ తర్వాత పక్కనే ఉన్న ఏని రాశారు. సో ఇప్పుడు మనం ప్రశ్నలో ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూస్తే అసలు ఏ క్యారెక్టర్ స్కిప్ చేయలేదు, తర్వాత ఒక క్యారెక్టర్ స్కిప్ చేశారు, తర్వాత 2 క్యారెక్టర్లు, తర్వాత 3 క్యారెక్టర్లు. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, మనం 4 క్యారెక్టర్లు స్కిప్ చేయాలి. సో ముందు ఎలా మొదలు పెట్టాలి, సో ఇక్కడ ఏతో ఎండ్ అయింది కదా, ఇక్కడి నుంచి 4 క్యారెక్టర్లు స్కిప్ చేయండి. ఇక్కడ 3 కదా, 3 క్యారెక్టర్లు స్కిప్ చేయండి, 1 2 3. సో 3 అయిపోయాక ఏతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 3 క్యారెక్టర్లు వాడేసాం కాబట్టి ఇప్పుడు 4వ క్యారెక్టర్. సో 4 క్యారెక్టర్స్ 3 D S 9, ఈ 4 క్యారెక్టర్స్ని స్కిప్ చేసేస్తే నెక్స్ట్ ఉండే క్యారెక్టర్ ఏ, దాని వెంటనే ఉండే క్యారెక్టర్ ఎల్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఏ ఎల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.